అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతములోని 19వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 19వ అధ్యాయంలోకి వెళ్ళే ముందుగా 18వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. అధ్యాయము 18లో శంకరపట్టు వారిపైన శ్రీపాదుల వారు తమ దివ్య హస్తమును ఉంచినప్పుడు ఆయన కన్నులు మూతపడినవని, ఆ స్థితిలో ఆ శంకరపట్టు గారికి ఆయన మనస్సు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యంలో నిలిచినదని, ఇంకా చాలా గొప్ప గొప్ప ధ్యాన అనుభవములు కలిగి ఆయన అవ్యక్తమైన దివ్యానందంలో ఉన్నారని మనకి చాలా గొప్పగా వర్ణించారు మాస్టర్స్. ఇది ఒక అద్భుతమైన అనుభవము ధ్యాన స్థితిలో. ఇంకా శ్రీపాదుల వారు నవవధూవరులని మరియు శంకరభట్టు గారిని ముగ్గురిని కూడా ఆ శ్రీపాదుల వారి సన్నిధానంలో ధ్యానం చేయవలసిందని ఆజ్ఞాపించారు. అప్పుడు అందరూ చక్కగా ధ్యాన స్థితిలో భగవంతుని నిజమైన తత్వాన్ని గ్రహించడానికి వారికి మంచి అనుభవాన్ని కూడా ఇచ్చారు మాస్టర్స్. భగవానుని దగ్గర ధ్యానం చేయడము అనేది కూడా మనకి గొప్ప స్థితి కదా మాస్టర్స్. అందరూ ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి. ఇక 19వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. అధ్యాయము 19 శ్రీ గురి చరణితో సమాగమము. వల్లభేశ్వర శర్మ దంపతులు నేను సుబ్బన్న శాస్త్రి శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపు బంధువు అయిన లింగన్న శాస్త్రి అనునతుడు వచ్చెను. అతడు వేదాంగ పారంగతుడు. లింగన్న శాస్త్రి ఈ విధముగా చెప్పనారంభించెను. నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయా క్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చి తిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైనను ధనవంతుడైనను బహుపిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములను ధర్మ సూక్ష్మములను వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకునివారు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశవిధ దానములను యథాశక్తి అను సూత్రముతో వక్రముగా అన్వయించుకుని వారు అత్యంత స్వల్ప ద్రవ్యముతో ఆ తంతు అయినదని అనిపించుకునేటివారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధ కర్మములందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చు పెట్టబడుచున్నదనియు, భోక్తలు ఇదే అదునని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియు, తన ఇల్లు గుల్లాగుచున్నదనియు అంతర్మదనము చెందడివారు. కాలము తీరగా మా తాతగారు చనిపోయిరి. మా నాయన కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచెను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబలించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువ కానీ ఎక్కువ కానీ కాకుండా యథాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుంటిని. ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములేమియూ లేకుండగానే సత్య కలహములు వచ్చుచుండెను. పరమశాంతులైన బంధుమిత్రుడు మా ఇంట అడుగుపెట్టిన కొలదిసేపటికి రౌద్ర స్వభావము పొంది జగడములకు దిగగా అది కలహాల నిలయమాయెను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినప్పుడు నా కుమారుడు నా ఛాతీపై కూర్చొని తన 2 చేతులతో నా పీక పిసికి వేయదలంచెను. నా కోడలు నీ వయసు వారు చాలామంది వల్లకాటికి చేరియున్నారు. నీ వంతు ఎప్పటికి వచ్చునో కదా అని తిట్టిపోసేడిది. నా కూతురు నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మములో నేనెంత పాపము చేసుకుంటునో కదా అని పరుషవాక్యములు ఆడేడిది. నా అల్లుడు మా ఇంటిలో సరియైన సేవకులు లేరైరే. దొక్కలాగున్నావు. మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చుట, గొడ్ల చావడిలో గోసేవ చేయుట, అవసరమైనప్పుడు బ్రాహ్మణార్థమునకు పోయి తెలదానము పట్టుట మొదలైనవి పనులు చేయవచ్చును కదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనము సిద్ధము చేయగలవారము. నీవే వంట వార్పు చేసి నీవు తినగా ఏమైనా మిగిలినచో మాకు కూడా ఒక కబలము భోజనము పెట్టవచ్చును కదా అని వ్యంగ్యోక్తులతో హింసించడివాడు. నాకు జీవితము కంటకప్రాయమైనది.
ప్రతి జీవికిని జీవించుట యందు ఆసక్తి కలిగి జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయములో జీవించుటలో మాధుర్యము లేదని తేలిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకొని మరణించుదామన్న పిశాచ జన్మ లభించునేమో అని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరగవని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా ఇంటిలోనున్న గొడ్ల చావడిలో నాకు అప్పచెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తి చేసుకొని భోజనము చేయుటకు ఉద్యుక్తుడనైతిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నమును పెట్టినది. అది దుర్వాసన కలిగి ఉన్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసియున్న నాకు మిక్కుటముగానున్న క్షుద్బాధ మరింత హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుదామన్నను ఓపిక లేని స్థితిలో నేను ఉంటిని. దుర్వాసనతో కూడి ఉన్న అన్నమును తినజాలను, ఆకలి బాధకు తట్టుకొనజాలను. కడుంగడు దైన్య స్థితిలోనున్న నాకు ఈ లోకము, ఈ జనులు, ఈ బాంధవ్యములన్నీ సత్యములేనా, లేక ఇదంతయును ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనస్సులో శంక కలిగినది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయినది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఒక అవధూత నేనున్న గొడ్ల చావడిలో నాకు దర్శనమిచ్చెను. కరుణారసము మహాప్రవాహము వలె అతని కండ్ల నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలుని వలె వెక్కి వెక్కి ఏడ్చితిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుండి తెలియననేటి జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్యశ్రీ చరణములపై బడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకొంటిని. ఆ అవధూత తన దివ్య హస్తములతో ఆ అన్నమును స్పృశించెను. కంచములోని ఆ అన్నము అదృశ్యమాయెను. ఆ కంచములో హల్వా అని పిలువబడు తీపి పదార్థముండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్ప భాగమును స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకొనినవి. ఆ అవధూత నన్ను ఒక గుణపముతో ఈశాన్య మూల త్రవ్వుమనెను. నిలువెత్తు గొయ్యి తీసిన తదుపరి దానిలో 2 కుక్కల అస్థిపంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవైచితిని. అవధూత నా వద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చితిని. అంతటా ఆ అవధూత ఇట్లు సెలవిచ్చెను: నీకు పిశాచ బాధ నివృత్తిని చేసితిని. నీ గృహమునకు ఇప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయా క్షేత్రమైన పీఠికాపురము నుండి నీకు పిలుపు వచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పీఠికాపురములో కలుసుకుందుము. నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలోని వారి ఎవ్వరికిని చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంత దూరము పోవుసరికి సాయం సంధ్య సమీపించుచుండెను. ఒక మామిడి తోట గుండా ప్రయాణము చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతుడు నన్ను మిగుల ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యమును తీసుకొనవలసినదని బ్రతిమాలెను. నేను సరే అంటిని. ఉదయము నేను స్నాన సంధ్యలు నెరవేర్చుకునిన తదుపరి నాకు వస్త్రదానమునర్చి కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమముగా ఏర్పాట్లు జరుగుచుండుటను గమనించిన నాకు ఆశ్చర్యము కలిగినది. అంతటా ఆ రైతు, అయ్యా, నిన్న మధ్యాహ్న సమయమునందు ఒక అవధూత స్వప్న దర్శనమిచ్చి సాయం సంధ్యందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారియై తోట మార్గమున పోవుచుండుననియు అతనికి ఆతిథ్యమిచ్చి ఆ మరునాడు వస్త్రదానము చేసి దక్షిణ కూడా ఇయ్యవలసినదనియు అతనికి భుజించుటకు మామిడి పండ్లను ఇయ్యవలసినదనియు చెప్పెను. తమ దర్శన భాగ్యము కలిగినది. మీకు సేవ చేసుకున్న అదృష్టము కూడా కలిగినది. ధన్యుడనైతిని అని సంబరముగా చెప్పెను. ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీత శక్తులు చాలా కలవని వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమైనది.
నేను వేదమునందలి భుజలను వల్లవేసుకొనుచు ప్రయాణము చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదమును వల్లవేసుకొనుచు పోవుచుండగా నాలోని నరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించి తిని. ఆ విద్యుత్ ప్రవాహము వలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేద పండితుడు వడివడిగా వచ్చుటను గమనించి తిని. అతడు వేదమునందలి సావిత్రి పన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపి తిని. అంతటా వేద పండితుడు సావిత్రి పన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి సవితృకాటక చయనము చేసెను. అది కూడా పీఠికాపురములోనే చేసెను. ఆ దత్తప్రభువు ఏనాడో ఇచ్చిన వాగ్దానముననుసరించి నేడు పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠించు అధికారము బ్రాహ్మణులకే ఇయ్యబడినను వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వవర్ణముల వారికి ఇయ్యబడినది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీకృష్ణుడో బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్లను నెత్తిపై జల్లుకొనువాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు అని పలికెను. నేను వారిని, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులనైన ఎవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేద పండితుడు, నాయన, శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వ పాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురము. పూర్వయుగమునందలి మహాత్ములు అవసరము ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగమునందు సుశీల విష్ణుదత్తుడను పుణ్య దంపతులుండెడివారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయమాతతో తాదాత్మ్యస్థితి నందుండెడిది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదనను అనుభవించెడిది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషములతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితి నొందడివారు. ఈ తాదాత్మ్య స్థితి అనున్నది అభౌతికము, అప్రాకృతికము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది. వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతీ మహారాణి అప్పలరాజ శర్మగా జన్మించిరి. వారి తపఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణ యజుర్వేదులు, ఆపస్తంభ సూత్రులు, భారద్వాజ గోత్రీకులు. పూర్వయుగమునందలి లాబాద మహర్షి అను వైశ్యముని వాసవి కన్యకా అవతారమునందు భాస్కరాచార్యునిగాను, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతీ మహారాణికి తండ్రి అయిన పాపనార్యులుగాను జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్య దంపతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును దక్షిణను ఇచ్చిన రైతు పీఠికాపురమునందలి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అని వారి వద్ద పూర్వజన్మమునందు పాలేరుగా ఉండేవాడు. పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యము వలన అతడు భూస్వామి అయి సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును వత్సవాయ నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి మెండు అని వివరించింది. తదుపరి నేను, అయ్యా, కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములని గమనించి తిని. యజ్ఞము చేయినప్పుడు పవమాన ఘటము బ్రద్దలైన ఎడల ఆ ఘటముతో పాటు ఆధ్వర్యుని శిరస్సు కూడా వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములలోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరబాటున పవనమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో ఆధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుటలేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు శుభములను కలిగించినవి గాని అశుభములను కలిగించినవి గాని సంభవింపకపోవుట చేతనే నాస్తికులు
వేదశాస్త్రములను అవహేళనము చేయుచున్నారు అని వారిని అడిగితిని. దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించిరి. నాయన, ప్రస్తుత కాలములో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్థములు లేవు. యజ్ఞమును నిర్వహించు అధ్వర్యుడు గొప్ప సాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా నుండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయిన వాడు అధ్వర్యుడై యజ్ఞమును చేసిన ఎడల సద్య ఫలితము కలిగి లోక శ్రేయస్సు కలుగును. అట్లుగాక నామమాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేదశాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలోనిచ్చే దక్షిణలలో 16, 116, 1116 అనేది సంఖ్యాభేదములకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందనిది. సాపిండ్యమనున్నది మాతృ సంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను 2 ఫలములు గలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీ అనేది అగ్ని ముఖ్యముగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదుల వారికి కులభేదములెట్లుండును? వారు భావాద్వైతమును బోధించుచున్నారు, కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశింపక రజోగుణ ప్రధానులను పరోపకార పరాయణులను అగు కళ్ళు గీసుకుని జీవించు గౌడ కులస్తులకు ఉపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపజేతురు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోభులై ధన వ్యామోహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరచిపోవుదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనేది 8 జడ ప్రకృతులందురు. చిత్ప్రకృతితో కలిపిన ఎడల ఇవి 9 అగును. 1 అనున్నది చిత్ప్రకృతికి ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనున్నది బ్రహ్మతత్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన 9 అంకెల వలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమై ఉన్నది. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసము దో చౌపాతీ దేవ్ లక్ష్మి అని హాస్యముగా భిక్ష అడుగుచుండెటి వారు. ఇది 2, 4, 9, 8 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతి కదలికలోను వాక్కులోను నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోను కాని బ్రహ్మతత్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు. శ్రీపాదుల వారి విరాట్ స్వరూపము. నేను బృహత్శిలా నగరమని పిలువబడు పెనుగొండ గ్రామమునకు చెందిన వాడను. నన్ను గణపతి శాస్త్రి అని అందురు. నేను వేదాధ్యయనము చేయి నిమిత్తము వాయసరపుర అనగా కాకినాడ అగ్రహారమునకు వచ్చి తిని గురు శుశ్రూష చేయుచు వేదమును నేర్చుకొనుచుంటిని. మా గురుదేవులకు వారి గృహమునకు సమీపముననే భూములు కలవు. వారికి గోగణము కూడా విస్తారము. నేను గోవులను మేపుటకు పొలమునకు పోయి తిని ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్య తేజో విరాజితుడైన 10 సంవత్సరముల వయస్సు కల పాలకుడొకడు మా భూమిలోనికి వచ్చెను. అతడు మెడలో జందమును ధరించి ఉండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడని నిశ్చయించుకుని నిర్ధారణ కొరకు అతనిని అడిగి తిని. అంతటా ఆ బాలకుడు నేనే, నాలో సమస్త తత్వములను ఉన్నవి, అన్నింటికీ ఆధారభూతుడైన నేను మాత్రము నేనే, నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడని భావించినా అది తప్పు కాదు.
అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో క్షత్రియ లక్షణములను గాంచి నన్ను క్షత్రియుడనుకున్న అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో వైశ్య లక్షణములను గాంచి నన్ను వైశ్యుడనినా అని అనుకున్నను అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో శూద్ర లక్షణములను గాంచి నన్ను అనుకున్నను అది తప్పు కాదు. అయితే అది మాత్రమే యథార్థము కాదు. నన్ను నీవు చండాలినిగా భావించినను తప్పు కాదు. కానీ అది కూడా యథార్థము కాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను. సత్యములుగాను అసత్యములుగాను తోచడి ప్రతి విషయమునకును నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమసత్యమును. ఆ సత్యతత్వము అన్ని అవధులకును ఆవలనుండునది. నా యొక్క ధర్మము పరమధర్మము. అది సమస్త ధర్మములకును అతీతము, ఆధారభూతము కూడాను. నాది పరమ ప్రేమతత్వము. సృష్టిలోని జీవులలో నుండే ప్రేమతత్వములన్నింటికంటే సుదూరములో నుండును. అంతేకాకుండా వాటి అన్నింటికి ఆధారముగా ఉండును. నన్ను నీవు పురుషునిగా భావించిన నీ స్త్రీ వల్లనే ప్రవర్తించదును. స్త్రీగా భావించిన పురుషుని వలె ప్రవర్తించను. నన్ను అర్ధనారీశ్వరుడననుకొందువా? ఆ రెండు రూపములు అగుటకు ముందున్న మనోవాచామ గోచరమైన దివ్యానంద తత్వమని రుజువు చేసేదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు అని ప్రశ్నించను. నాకు అతడు చెప్పునదంతయును మహోగ్ర జ్వరపీడితుని సంధి ప్రలాపము వలె తోచినది. పైత్యము మితిమీరినప్పుడు అవాక్కులు చవాక్కులు వచ్చునని తలంచితిని. నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు, నేను ఇప్పుడు శనైశ్వరునితో మాట్లాడుచుంటిని. ఆ శనైశ్వరుడు, నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్ర విచిత్రములైన బంధనములలో పడవేసి హింసించదను. ఆ వేడుకను తమరు వీక్షింపుడు ప్రభు అని నాతో అనుచున్నాడు. కానీ నేను గణపతి శాస్త్రి కర్మఫలమును గోక్షీరము రూపములో గ్రహించబోచున్నాను. ఇతనిని నీవు బంధనముల్లో పడవేయజాలవని శనైశ్వరునితో అంటిని అని గణపతి శాస్త్రికి తెలిపెను. ఆ మాటలు విన్న వెంటనే నాలో కంపరము బయలుదేరినది. వాస్తవమునకు ఆ సమయంలో నా జాతకములో చాలా చెడు దశ జరుగుచుండెను. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు పోయి, గాయత్రి, నాకు ఆకలిగానున్నది, పాలివ్వగలవా అని ప్రశ్నించెను. ఆ గోమాత అవునని సూచించు అద్దములో తన తలను త్రిప్పెను. దాని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలను త్రాగెను. వాస్తవమునకు అది గుడ్డు ఆవు అయినను ఆ పశువుల కాపరికి పాలు ఇచ్చెను. ఇది అంతేను నాకు అయోమయముగా ఉండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచటనున్న ఒక మామిడి చెట్టు కింద కూర్చుండెను. నేను తిరిగి అతని వైపు యాదృచ్ఛికముగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషములోనున్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురు నయనానందకరముగా నుండిరి. వారి సరస సల్లాపములు, వినోదభరితములైన సరస సంభాషణలు చూడ చక్కని జంటగా కనిపించెను. ఇంతలో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ గుర్రపు బండి నుండి దిగిరి. వారితో పాటు 10 సంవత్సరముల వయస్సు కలిగిన తేజో విరాజితుడైన బాలకుడొకడుండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని ఆ తరువాత తెలిసికొంటిని. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ తండ్రి గారి స్మృత్యర్థము భూదానముగా ఇచ్చిండిరి. ఈ భూమికి ఆనుకొని శ్రేష్ఠి వారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకొను నిమిత్తము శ్రేష్ఠి గారు ఎప్పుడైనా పీఠికాపురము నుండి వాయసపుర అగ్రహారమునకు వచ్చుచుందురు. శ్రేష్ఠి గారు పశువుల కాపరిని, అతనితోనున్న రైతు బాలికను చూచి ఆశ్చర్యచకితులైరి. ఏలనన వారు మహాతేజోవంతులగుటయే కాక కొంచెము మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలియుండెను. అంతట శ్రీపాదుల వారు, తాత, ఎందులకు అంత సంభ్రమ
పరమాశ్చర్యచకితుడవైనావు అని అడిగిరి. దానికి వారు, నాయన వారిరువురిని చూడుము, నయనానందకర దృశ్యము అనిరి. అంతటా శ్రీపాదుల వారు చూచిటి వాడు చూడబడేది దృశ్యము ఒక్కటేనా అని అడిగిరి. దానికి శ్రీశ్రేష్ఠి గారు, అంతటి వేదాంత విషయములు నాకు తెలియవు బంగారు తండ్రి అని గోముగా పలికిరి. శ్రీపాదుల వారు, తాత ఇందులో వేదాంతమేమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూచి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరసభరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమము. అచ్చట రెండుగానున్నది, ఇచ్చట ఒకటిగానున్నది. ద్వైతము యథార్థమా, అద్వైతము యథార్థమా? నేను ఒకటా, రెండా, లేక అనేకమా? ఆలోచించి చెప్పు. శ్రేష్ఠి గారికి శ్రీపాదుల ఈ మాటలతో పశువుల కాపరియు ఆ రైతు బాలికయు కూడా శ్రీపాదుల వారి కాయ సృష్టి గాని కాదు గదా అనేది సందేహం కలిగినది. శ్రేష్ఠి గారి చుబుకమును పట్టుకొని శ్రీపాదులు ఇట్లనిరి, తాత సందేహమెందులకు? మీ వంశములోని వారు నన్ను మరువనంత వరకు నేనును నా శక్తియును అదృశ్య రూపమున మీ భూములలో సంచరించువారమే. మీ ఇంట్లో నా అడుగుల చప్పుడు సాధకులైన వారికి తప్పక అనుభవమయ్యే విషయమే. అనగాదేవి సమేతుడైన ఆ అనగుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపము దృష్టి గోచరము కాకుండా అవధూత రూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నీ సమక్షములోనే ఉన్నాడు. సందేహము వలదు. నేను సుమతీమాయికి ప్రప్రథమమున దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడనై జన్మించినప్పుడు వివాహ ప్రయత్నము చేయవద్దనియు, ఆ రకముగా ప్రయత్నము చేసినచో ఇల్లు వదిలి వెళ్ళిపోవుట ఖాయమనియు నిశ్చయముగా చెప్పి తిని. రాజర్షివి గనుక నిష్కల్మష భక్తిపాశముతో నన్ను బందీగా చేసితివి గనుక అనగా సమేతమైన అనగ స్వరూపమును నీకు దృష్టిగోచరము గావించి తిని. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణము లేని కార్యము జరుగజాలదు. సృష్టి విధానము విచిత్రమైనది. కర్మములు, వాటి ఫలితములు, అవి సంభవించు దేశకాలముల నాచే నిర్ణయించబడినవి. మూఢులైన జనులకు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమములో ఒక భాగము. శ్రీపాదుల వారి ఈ ప్రకారముగా పలికి మేము చూచుచుండగనే కాంతి స్వరూపమును పొంది మామిడి చెట్టు వైపునకు వెడలిరి. చూచుచుండగనే రైతు బాలికయు పశువుల కాపరియు కాంతి స్వరూపమును పొంది శ్రీపాదుల వారిలో లీనమైరి. కాలము కాని కాలములో మామిడి చెట్టునకు కాయలు కాయుట అసంభవమైన విషయము. కానీ ఆ మామిడి చెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. దానిని శ్రీపాదుల వారు కోసిరి. వారి హస్తస్పర్శ ఎట్టిదో కానీ అది చూచుచుండగనే పండుగా మారినది. పసిపిల్లవానికి తల్లి భోజనము కానీ మధుర పదార్థములు కానీ తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారిచే ఆ మామిడి పండును తినిపించిరి. ఆ మామిడి పండును తినునంత వరకును శ్రేష్ఠి గారు పసిబాలుని వల్లే ఏడ్చుచుండిరి. శ్రీపాదుల వారి మాతృప్రేమ 1000 తల్లుల ప్రేమ కంటే గొప్పది. వారి దివ్య నేత్రముల నుండి కారుణ్యము, ప్రేమ వర్షించునప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘామాతయే అనిపించెదరు. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సముఖములో నిట్ట నిలువుగా నిలబడి ప్రభువు యొక్క ఆజ్ఞ కోసము వేచియుండు సేవకుని వలెనున్నది. శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతో అది పైకెగిరినది. అది మామిడి టెంక రూపము ఉన్నను కేవలము కాంతి స్వరూపముగా మారిపోయినది. శ్రీపాదులిట్లనిరు, విత్తుముందా చెట్టుముందా అని కొంతమంది వితండవాదము చేయుదురు. ఈ రెండింటి కంటెను ముందున్నవాడు ఒకడున్నాడు. అతడే దైవము. తన సంకల్పమును బట్టి విత్తనము నుండి చెట్టును గాని, చెట్టు నుండి విత్తనమును గాని ఆవిర్భవింప చేయగలడు. అమోఘమైన అతని సంకల్పము సప్తమహర్షులకు సైతము ఊహింపనలవి కానిది. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మ అగుచున్నాడు.
జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు అతని సంస్కారములన్నీ వేయించబడిన విత్తనముల వలె నుండును. అయితే పరమాత్మకు సంకల్పము కలిగి తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రములోనికి తీసుకురాదల్చిన అతనిని అడ్డుకొన శక్తి లేదు. అయితే తనలో లీనమైన జీవులను సృష్టిలోనికి తీసుకువచ్చినప్పుడు వారు కారణజన్ములై దైవకార్యమును నిర్వహింతురు. జన్మాంతమున వారు తిరిగి పరమాత్మ యందు లీనమగుదురు. పరమాత్మ యందు లీనము కాక అత్యంత సామీప్యమున ఉండదల్చిన జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదల్చెదరు. అట్టి వారిని కూడా పరమాత్మ దైవ కార్య నిర్వహణార్థము కారణజన్ములుగా జన్మింపచేయును. జన్మాంతమున వారు పరమాత్మ యందు లీనము కాక అత్యంత సామీప్య స్థితి అందే ఉండి దివ్యానందమును అనుభవించెదరు. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అను స్థితిలో ఉండగోరు జీవులు కారణజన్ములై దైవ కార్యమును నిర్వహించిన తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతమున ఉండెదరు. ద్వైత స్థితి కానీ విశిష్టాద్వైత స్థితి కానీ అద్వైత స్థితి కానీ జీవుల యొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువలన జనులు అద్వైతము గొప్పదా, విశిష్టాద్వైతము గొప్పదా, ద్వైతము గొప్పదా అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణము జరుగుచునే ఉండును. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ తమ కల్పాంతముల్లో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితి యందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పమును అనుసరించి వ్యక్తి స్థితికి వచ్చి వారి కోసమై నూతనముగా సృష్టింపబడిన బ్రహ్మాండముల యందు సృష్టి స్థితి లయములను కావించెదరు. వ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబోవు కల్పములలో బ్రహ్మగా నుండును. జీవులకు వారి వారి సంస్కారములను బట్టి యోగ్యతా విశేషములను బట్టి విశ్వపరిపాలనా క్రమములో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి అందలి బ్రహ్మాండములు అనేక కోట్లు. వారిటి పరిపాలన నిర్వహణమునకును వినియోగింపబడు దేవతాశక్తులు కూడా అనంతముగా నుండును. ఆ దేవతాశక్తులకు ప్రతిబంధకములుగా నుండు రాక్షస శక్తులు కూడా అనంతముగా నుండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుని అల్లా అని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారుని యెహోవా అనియు సృష్టి యందు ప్రతిబింబించిన కూటస్థ చైతన్యమును కుమారుడైన యేసు అనియు సాంత్వమును ఆదరణను ప్రేమను కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్రాత్మ అనియు వ్యవహరించెదరు. సమస్త ధర్మముల యందును మతముల యందును సిద్ధాంతముల యందును స్వప్రకాశముతో వెలుగొందువాడను నేనే. ఆయా జీవుల అభీష్టములను బట్టి అభిరుచులను బట్టి వారు అనుసరించు మార్గములను బట్టి ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వములలో తోచువాడను నేనే. నేను సర్వతంత్ర స్వతంత్రుడను గనుక సాధ్యాసాధ్యములు లేనివాడను గనుక నాకు నిర్దిష్టమైన విధానమనున్నది లేదు. సమస్త దేవీ దేవతా స్వరూపములలోనూ అంతర్నిహితముగా జాజ్వల్యమానముగా ప్రకాశించువాడను నేనే కనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను స్తోత్రములను అందుకునివాడను నేనే. అందరినీ అనుగ్రహించువాడను నేనే. కలిపురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనిడి జ్ఞానము ఉదయించును. సాధకుడు బహర్యాగము ద్వారానైనను అంతర్యాగము ద్వారానైనను నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైనను అంతర్ముఖుడైనను సదా వానిని కనిపెట్టుకుని ఇందువాడను. ప్రేమతో పలకరించువాడను నేనే. వేదములో కూడా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మమని చెప్పబడినది. నేనే సత్య జ్ఞానానంత బ్రహ్మస్వరూపమును. నాస్తికునకు దేవుడు లేదని ప్రబోధించువాడను నేనే. ఆస్తికునకు దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేయువాడను నేనే. సమస్త గురు స్వరూపమును నేనే. సత్యలోకము
సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలైన సమస్త సాధనాస్థితుల్లోనూ స్వయం ప్రకాశముతో వెలుగొందువాడను నేనే. ఎవరైతే వినిర్మల భక్తితో నన్ను ఆరాధించెదరో, సర్వభారములను నాపై వేసి సర్వస్వ శరణాగతిని పొందుదరో, అట్టి వారి యోగక్షేమములను నేను సదా కనిపెట్టి ఉండువాడను. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను. తాత, ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగము నాటి అత్రి అనసూయానందనుడే ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుడు. భరద్వాజ ఋషికిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురమున అవతరించవలసి వచ్చినది. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి కన్నుల వెంబడి ధారాపాతముగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢముగా ఆలింగనము చేసుకొనిరి. వారు అనుభవించిన తన్మయత్వమును వర్ణనకు అందనిది, వాక్కులతో తెలియజేయలేనంతటిది. కొంతసేపైన తరువాత శ్రేష్ఠి గారు ఇట్లనిరి: నాయనా బంగారు తండ్రి, మా వంశము పైన నీ అనుగ్రహముండని, మా గోత్రము పైన నీ అనుగ్రహముండని, మా ఆర్యవైశ్య కులము పైన నీ అనుగ్రహముండని అని కోరగా శ్రీపాదులిట్లనిరి: తాత, తథాస్తు. బ్రాహ్మణునకు ఒక వరము కోరుకుని అధికారము కలదు. క్షత్రియునకు 2 వరములు, క్షత్రియునకు 2 వరములు, వైశ్యునకు 3 వరములు, శూద్రునకు 4 వరములు కోరుకుని అధికారమున్నది. నీవు కోరిన 3 వరములను అనుగ్రహించి తిని 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానము చేయుచున్నాను. నా పేరిట నా మాతామహులైన శ్రీ పాపనార్యుల ఇంట సరిగా నా జన్మస్థానమునందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడును. నీ నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ పాపనార్యుల నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరము నడుచుచుండగా, నీ వంశములోని 33వ తరము వ్యక్తిని నిమిత్త మాతృనిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకొందును. మీ వంశ మూల పురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారము మధ్యాహ్న సమయమున ఏదో ఒక రూపములో నాకు నైవేద్యమియ్యబడిన పదార్థములో ఎంతో కొంత భాగమును స్వీకరించుగాక. దానివలన మార్కండేయ గోత్రమునందు జనించిన వారలకు మేలు కలుగుగాక. నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహమున్నది. ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగము కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్యవైశ్యుడొకడు భారత ప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీ జ్యోతిషమునందలి సూచనను బట్టి పీఠికాపురము రాగలడు. మెండుగా నా అనుగ్రహమును పొందగలడు. ఆ తరువాత నేపాల దేశము నుండి భక్తజనులు అసంఖ్యాకముగా పీఠికాపురమునకు నా దర్శనార్థము రాగలరు. నా యొక్క శాసనము శిలాశాసనము. సృష్టిలోని ఏ ప్రాణికిని అది అనుల్లంఘనీయమైన శాసనము. తాత, నా చేగంట రకరకముల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠింపబడిన స్థలములో భూమిగతమై యుండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవ్వకములలో కొన్ని మృన్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబోవు నా మహా సంస్థానమునకు ద్రవ్య సహాయము చేయుటకు ఎంతో సుకృతము కావలెను. ఏదో ఒక జన్మలో ఆర్యవైశ్య కులమునందు జన్మించి పీఠికాపురములో ఏదో ఒక సంబంధము కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతిదానికిని ప్రమాణమును కోరెదరు. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురములోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనినను ప్రతిబంధకములు తొలగును. పీఠికాపురములో నా జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహము జరుగును. భూత ప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలుగును.
శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్య దివసము. ఆనాడు పీఠికాపురములో నా సన్నిధిలో నుండి వారలకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణము, నా చరిత్ర స్వతః ప్రమాణము, నా లీలలు స్వతః ప్రమాణము. సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేలా? శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు. ఆ మరునాడు నేను, వల్లభీశ్వర శర్మ దంపతులు, సుబ్బన్న శాస్త్రి, లింగన్న శాస్త్రి శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వెడలితిమి. శ్రీపాదుల వారు మమ్మెంతగానో ఆశీర్వదించిరి. చిరునవ్వుతో ఇట్లనిరి, ఆహా, ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడుటకు చాలా కాలము గడువవలేను కదా. మల్లాది వారి రుణము, పైండా వారి రుణము, వత్సవాయి వారి రుణము తీరేదన్నటికో. ఈ విధముగా పలికి మౌనముద్ర వహించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 19వ అధ్యాయము సంపూర్ణము.